ये भैया 33 करोड़ दीदी देवता बोलते हैं ना। हाँ 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 वो टाइप का थीम में अपन उतने तो मूर्ति नहीं आते, अपने हिसाब से डाले सो है। हाँ हाँ तो पूरे शरीर में पूरे देवी देवता है पूरे। ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుదీరినటువంటి విగ్రహం చూడొచ్చు మనము. ఆయన వాహనం నెమలిని తీసుకొచ్చి, అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో మనకి ఈ వినాయకుడిలో కనిపిస్తున్నారు. आंध्र प्रदेश और कर्नाटक, तमिलनाडु, गुजरात तक भी जाता है अपना गणपति। ऑर्डर करके बुकिंग करके चले जाते हैं उन्होंने। हाँ हाँ हम फोन में भी देख के व्हाट्सएप में भी बुकिंग कर लेते कोई लोग। ये बड़ा गणेश है भैया, और ये जो तुंडम है ना, हाँ सागर मंथन में से इरावत हाथी निकले थे। हाँ हाँ 3 ఓకే फेस का। ఓకే. तो वो सेट टाइप का हम 3 हाथी का सूंड बना है इसको। అంటే మూషిక వాహనం మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి గణేశుడు అయితే బయలుదేరాడు. ఈ థీమ్ చాలా బాగుంది. సముద్రంలో ఉన్నటువంటి నాగరాజుని గణేశుడు సంహరించడానికి వస్తున్నప్పుడు నాగరాజు భార్య అందరూ కూడా ముగ్గురు కూడా వినాయకుడిని వేడుకుంటారు, శరణం వేడుకుంటారు వద్దు అని. ఈ థీమ్ తో చేశారు. लालबाग का राजा जैसा गणेश है ना, हाँ, हाँ. वैसे थीम में है। ఉజ్జయినిలో ఉన్నటువంటి జ్యోతిర్లింగానికి సంబంధించిన రూపుని అక్కడ గణేశుడి కిరీటంగా తీసుకొచ్చారు. ఇది ఈసారి బాలాపూర్ వినాయకుడి థీమ్ అనమాట. నమస్తే, వెల్కమ్ టు సింగిడి. ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నాం. వినాయక చవితికి ఇంకా 60 రోజులు టైం ఉంది. అయితే ఈలోపే ధూల్పేటలో ఈసారి కొత్త కొత్త థీమ్స్తో చాలా అద్భుతమైన గణనాథులు అయితే రూపుదిద్దుకున్నారు. ప్రస్తుతం మనం లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుకు సంబంధించినటువంటి వర్క్షాప్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే హైదరాబాద్లోనే ఫేమస్ అయినటువంటి బాలాపూర్ గణేశుడు ఇక్కడే రూపుదిద్దుకుంటాడు. ఏళ్లుగా మనం చూడొచ్చు. ప్రతిసారి ఈ బాలాపూర్ గణేశుడికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఒకసారి చెవులు కళ్ళు బ్లింక్ చేయడం, అంటే ఇట్లా కదలడము, అట్లా ఒకసారి వాహనం కావచ్చు, లేకపోతే చేతిలో ఆయుధాలు కావచ్చు, కలర్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ థీమ్తో ఉంటుంది. అయితే ఈసారి మాత్రం బాలాపూర్ గణేశుడు చాలా కొత్తగా రూపుదిద్దుకోబోతున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణనాథుడి రూపం అదే, ఇంకా తుది మెరుగులు దిద్దుకోవాల్సిందే. అయితే ఈసారి మాత్రం కిరీటం స్పెషల్. ఆ కిరీటం ఏంటయ్యా అంటే, ఎస్, ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఉజ్జయినిలో ఉన్నటువంటి జ్యోతిర్లింగానికి సంబంధించిన రూపుని అక్కడ గణేశుడి కిరీటంగా తీసుకొచ్చారు. ఇది ఈసారి బాలాపూర్ వినాయకుడి థీమ్ అనమాట. మనం చూడొచ్చు, ఉజ్జయిని జ్యోతిర్లింగం వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ పరమశివుడు జ్యోతిర్లింగం ఏదైతే ఉందో ఆ థీమ్తో కిరీటం రూపుదిద్దుకుంది. చూడొచ్చు, ఆ పరమేశ్వరుడు మీసాలతో ఉన్నటువంటి శివుడు, ఆ త్రినేత్రం చూడొచ్చు. అట్లాగే ఆ నాగుపాములు వెనక ఉన్నటువంటి ఆభరణంగా ఉన్నాయి, ఆయన చుట్టూ ఉన్నాయి. సో అది ఇక్కడ ఏం చేస్తారంటే ఈసారి బాలాపూర్ వినాయకుడి తల మీద కిరీటంగా తీర్చిదిద్దబోతున్నారనమాట. దీనికోసం వాళ్ళు చాలా శ్రమించారని కూడా చెప్పారు మాట్లాడినప్పుడు. అండ్ అట్లాగే ఇంకా కలర్స్ వేస్తే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి బాలాపూర్ గణనాథుడు అంటే ఈసారి ఏం స్పెషల్ అనుకుంటూ ఉంటారు. ఈసారి హైట్ కావచ్చు, లేకపోతే ఎంత విడ్త్ కావచ్చు, ఇవన్నీ మీరు చూసినా కూడా ఈసారి కిరీటం చూస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఇక్కడ తయారీదారులు అయితే చెప్తూ ఉన్నారు. చూద్దాం, మరి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎటువంటి కలర్స్ తీసుకుంటారు, ఏ కలర్స్ తీసుకుంటారు, అట్లాగే ఆ కిరీటం మీద ఇంట్రెస్ట్ మాత్రం నాకు కూడా చాలా కనిపిస్తోంది. మరి చూద్దాం. ఇది ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలకు సంబంధించిన స్పెషల్ తయారీ. ప్రస్తుతం మనం ధూల్పేటలో వినాయక విగ్రహాల వర్క్షాప్ దగ్గర ఉన్నాం. ఇది సుందర కళాకారుల వాళ్ళకి సంబంధించిందనమాట. ఇక్కడ భారీ గణనాథులు కొలువు తీరబోతున్నారు. భారీ అని కాదు, అత్యంత భారీ గణనాథులను ఇక్కడైతే రూపుదిద్దుతున్నారు. ఎంత పెద్ద వినాయకుడు అంటే దాదాపు 23 ఫీట్ల వరకు కూడా ఇక్కడ వినాయకుడిని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఇవి మేకింగ్ దశలోనే ఉన్నాయి. వాళ్ళు ఒక రూప్ అయితే తీసుకొచ్చేసారు ఆల్మోస్ట్. ఇంకా పెయింట్స్ వేయబోతున్నారు. మరి ధూల్పేట అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ కావచ్చు, ప్రైస్ ఎట్లా ఉండబోతుంది, అట్లాగే థీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఈ గణేష్ విగ్రహాల తయారీకి సంబంధించిన పర్సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ భయ్యా. हाय भैया, उसका थीम क्या भैया गणेश मूर्ति का? ये बड़ा गणेश है भैया, और ये जो तुंडम है ना, सागर मंथन में से इरावत हाथी निकले थे। हाँ हाँ 3 फेस का। तो वो सेट टाइप का हम 3 हाथी का सूंड बना है इसको। और इसके थीम में विष्णु भगवान भी रहेंगे, सागर मंथन का लोटा भी रहेगा, कलश भी रहेगा इसमें। ओके, शिव जी को भी देंगे हम, साइड में शिव जी भी है इसमें। अच्छा, ऊपर किरीटम भी आते क्या? हाँ, ये अभी तो 16 फीट है, ऊपर किरीटम अभी 7 फीट का आता। टोटल 23 जाता है। ఓకే ఓకే, అంటే సాగర మథనంలో ఐరావతం ఉద్భవిస్తే ఒక 3 తొండాలతో వచ్చింది. ఆ థీమ్ ని తీసుకున్నాం. పక్కన శివుడు కూడా వస్తారు. మొత్తం కలిపితే ఒక 23 ఫీట్ వరకు వస్తుంది. ఇంకా కిరీటం రెడీ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంత భారీ గణనాథుని మరి ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం. అయితే ఇంకా పెయింటింగ్ వర్క్స్ అవి పూర్తి కావాల్సింది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి
ఆ పెయింటింగ్స్ వర్క్ అవి కంప్లీట్ అయితే ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. రైట్ భయ్యా, ఏ మూర్తి కా థీమ్ క్యా హై? ये भैया 33 करोड़ देवता बोलते हैं ना, हाँ हाँ हाँ, वो टाइप का थीम में अपन उतने तो मूर्ति नहीं आते, अपने हिसाब से डाले सो है। हाँ हाँ, तो पूरे शरीर में पूरे देवी देवता है पूरे। ఓకే. ఆ. మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గణనాథుడు ఖచ్చితంగా పూజ చేస్తాం. ఇక్కడ మన 33 కోట్ల మంది దేవతలు కూడా ఈ వినాయకుడిలోనే కొలువై ఉన్నారన్న థీమ్తో ఇక్కడ గణేషుని అయితే తీసుకురావడం జరిగింది. యోగ ముద్రలో ఉన్నారు ఆయన. ఇక్కడ మనం చూడొచ్చు. అట్లాగే ఇక్కడ భయ్యా ఈ సాప్ క్యా హై? सांप के उनका ये शिव जी का सांप पूरे जो शरीर में रहते हैं ना, ఓకే सब चीज का दिए अपन देव देवताओं को। विष्णु भगवान का भी आता, वो भी सब का दिए। ఓకే ఓకే. हनुमान जी भी है इसमें, सब है या, वो देव देवता। ये है शिव जी है। ఓకే. अभी उसके ऊपर जगन्नाथ भगवान की मूर्ति भी है, देखो छोटी मूर्ति है ना वहाँ पर। हाँ हाँ अभी हाँ, वहाँ वही फिट होगा वहाँ पर। ఓకే. ये पूरा थीम है भैया, पूरा 33 करोड़ देवता पूरा आएगा इसमें। ఓకే. హనుమంతుడు, శివుడు, అట్లాగే దుర్గామాత, నరసింహస్వామి, దుర్గామాత, విష్ణు లక్ష్మీదేవి, భగవాన్, దాదాపు సభ. అందరు దేవుళ్ళని కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒక ఈ వినాయకుడిని ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ళు ఆ మండపంలో ప్రతిష్ఠిస్తారు. అక్కడ 33 కోట్ల మంది దేవతలు ఉంటారన్న థీమ్ తో और ये 15 फीट का है गणपति। 15 फीట్లు. भाई उसका प्राइस कितना रहता है? इसका प्राइस है 180 का रहता है, 150 तक ऐसा लेस करते हैं। ఓకే ఓకే ఓకే. 1,90,000 చెప్తున్నారు. 1,50,000. उसका प्राइस कितना भैया? उसका मिनिमम 350 जाता है, 350 3,50,000. ओके. इधर का लेते क्या? नहीं तो यहाँ से आउट ऑफ स्टेट? पूरा आउट ऑफ में चला जाता अपना। अच्छा, हैदराबाद तेलंगाना में से हैदराबाद में जाता, थोड़ा कम जाता है, हाँ. आउट ऑफ में बहुत जाता है। अच्छा, आउट ऑफ बोले तो अपने तेलंगाना को छोड़ के आंध्र प्रदेश हाँ. और कर्नाटक, तमिलनाडु, गुजरात तक भी जाता है अपना गणपति। ओके ओके. वो लोग पहले ऑर्डर करते हाँ, क्या? ऑर्डर करके बुकिंग करके चले जाते हैं उन्होंने। हाँ हाँ. हम फोन में भी देख के व्हाट्सएप में भी बुकिंग कर लेते कोई लोग, ओके और नहीं तो कोई वहां से भी आके बुक करके जाते हैं। ओके. बैंगलोर को मतलब बड़ा गणेश ही बनाते, नहीं तो कुछ छोटा मोटा? नहीं तो मीडियम हमारा छोटा साइज ये है 14 फीट। ఈ చోట छोटा साइज 14 13 14 ఫీట్లదే. ఇక్కడే మాకు ఇదే స్టార్టింగ్ అన్నారు. అంటే ఇదే మా దృష్టిలో చిన్న వినాయకుడు అంటూ ఉన్నారు. भाई लेकिन ये मूर्ति से कंपेयर किया तो ये थोड़ा कलर अलग दिखाई दे रहे क्या? नहीं, ये अभी कलर नहीं है साहब, ये कलर मारने से पहले कोटिंग मारते हैं इसको। कोटिंग, वाटर कलर नहीं खींचना बोल के। हाँ हाँ. ये नहीं खींचने देता इसको। क्या है ये कलर? क्या ये है इसको अपन हम खड़िया बोलते हैं इसको। हाँ हाँ, खड़ी है. जैसे अपने पेंट मारने से पहले वो हाँ, लाल कलर सही, मारते ना, सही. तो वो टाइप का रहता है ये। ओके और डस्टर मारने का वो है ये इसका। इसको पीने नहीं देता उन्हें कलर को, जैसा है वैसा रखता है। ओके ओके. उसके बाद ऐसा व्हाइटिंग मारते, हाँ. पेंट चालू आता है। ओके. पूरा वो फिनिश होने तक कितना टाइम लगेगा? अभी कितना दिन मिनिमम लगेगा? 50 नहीं तो 10 जुलाई तक पूरा रेडी हो जाएगा कलर। हाँ हाँ. 10 जुलाई तक पूरा रेडी हो जाएंगे, पूरे मॉडल रेडी आएंगे। मरी एक गणेश का थीम क्या है भैया? सूर्यदेव भगवान है। ओ ओके. सूर्यदेव भगवान है, पूरा कॉन्सेप्ट सूर्य का भी दिए इसमें। ओके पीछे उनके बैक साइड में पूरा रहेगा कॉन्सेप्ट रहेगा उनका। ओके ओके. बिना थीम के हम गणपति कौन सा भी चीज नहीं बनाते। हाँ हाँ. जैसे स्टाइल सिंपल भी रहेगा तो उसका कुछ थीम रहेगा। ठीक है भैया. एक गणेश का मतलब ये है गणपति अपने सुब्रमण्यम स्वामी, उनका ब्रदर। ओ यस. या उनके ब्रदर है, उनके कॉन्सेप्ट, उनका फैमिली कॉन्सेप्ट है। ओके ओके. अभी पिकॉक में पिकॉक का कैसा रहा है तो सिंहासन भी दिखेगा, पिकॉक भी दिखेगा। యా, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుదీరినటువంటి విగ్రహం చూడొచ్చు మనము. ఆయన వాహనం నెమలిని తీసుకొచ్చి, అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో మనకి ఈ వినాయకుడిలో కనిపిస్తున్నారు. భయ్యా उसका प्राइस कितना रहता है भैया? इसका रहता 150 तक. 1,50,000. कुछ नेगोशिएबल चलेगा ना? हाँ, नेगोशिएबल होता साहब, नेगोशिएबल होता बहुत ये ऑर्डर किया क्या? नहीं तो अभी ऑर्डर भी चल रहा है, ऑर्डर और थोड़ा रहता भी अभी रहता है। ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ అదే ఆ రెండు విగ్రహాలు డిఫరెంట్ సూర్య భగవానుడి విగ్రహం చూడొచ్చు, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా చూడొచ్చు. యా, అండ్ ఇది మనం ఇందాక అనుకున్న ఇంకా కిరీటం. యా, ఇందాక మనం మొదట మాట్లాడిన ఆ వినాయకుడికి సంబంధించిన కిరీటం ఇంకా రెడీ దశలోనే ఉంది. దీని తర్వాత మళ్ళీ దీనికి भाई ये सब बन गया क्या? नहीं तो ये बन रहा है, फाइबर का है। फाइबर का. ये बड़े गणपति का है, उसके मुकुट पे आएगा हमारे। ఓకే ఓకే. ఆ వినాయకుడి పైన ఈ కిరీటాన్ని అక్కడ भैया ये बना के मतलब फिक्स करने के बाद आप ये अलग सेपरेट देते हैं इसको, बालू सेपरेट देते हैं। गणपति को अपने ले आने को प्रॉब्लम होता ना, हाँ हाँ सही, सेपरेट देते हैं, इसको ले आके वहाँ फिटिंग करना पड़ता। ఓకే. ప్రతిష్ఠించిన తర్వాత గణపతి విసర్జన बैठे बाद ना, वहाँ पर అంటే మంటపంలో ప్రతిష్ఠించిన తర్వాత ఈ కిరీటాన్ని గణేశుడి మీద కొలువు తీరుస్తాము, ఎందుకంటే రన్నింగ్ లో ప్రాబ్లం అవుతున్నారు. సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ కనిపిస్తుంది, ఊహించని థీమ్ కనిపిస్తుంది. ఆ గణేశుడి పక్కన నిలబడితే
ఒక రకమైన అనుభూతి కూడా కలుగుతుంది. ఇది ప్రస్తుతం ధూల్పేట్లో సుందర్ కళాకారు యొక్క పరిస్థితి. ప్రస్తుతం మనం నితిన్ సింగ్ కళాకారుకి సంబంధించిన వర్క్ షాప్ లో ఉన్నాం. ఇక్కడ అన్ని కూడా వినాయక విగ్రహాలు తయారవుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు ధూల్పేట్ అంటే ఫినిషింగ్ కి పెట్టింది పేరు వినాయక విగ్రహాలని చేయడంలో. మరి వాళ్ళ చేతులు అద్భుతాలు చేస్తాయా, లేకపోతే విగ్రహం తయారీలోనే అద్భుతం ఉంటుందా, లేకపోతే వినాయకుడు వీళ్ళని ఇక్కడ స్పెషల్ కరుణించారా తెలియదు, కానీ చాలా అద్భుతమైన రూపాలు అయితే ఉన్నాయి. అసలు చూద్దాం ఈసారి ఏ ఏ థీమ్స్ తో తయారు చేశారు, ఎంత ప్రైస్ ఉంది, అసలు ఆ ఫినిషింగ్ ఎట్లా తీసుకొస్తారు, ఇవన్నీ కూడా చూద్దాం. నా చేతిలో ఉంది అయితే ప్రస్తుతం ఒక వినాయకుడికి సంబంధించిన చేతిలో ఉండే ఆయుధం ఈసారి చాలా స్పెషల్గా తీసుకొచ్చారు. మరి చూద్దాం ఇది ఏ వినాయకుడి దగ్గర ఉంది, ఏం సంగతి, ఎన్ని రకాల థీములు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇంత అద్భుతమైనటువంటి గణేష్ రూపాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ భయ్యా. ఎంత బాగుందంటే అసలు అసలు గణేశుడి థీమ్ ఏంటి అసలు? यदि मुंबई लालबाग का राजा जैसा गणेश है ना, वैसे थीम में है। नंदी बब्बर साइड में है। ओके। ये क्या शिव जी है। शिव जी के फर्स्ट वाइफ है वो अग्नि सती माता, जो अग्नि पे बैठ के स्थापना ले देते हैं उन्होंने। ओके। तो सती माता के डैड है दक्ष। ఓకే. యాక్చువల్లీ ఈ గణేశుడి రూపం ఏంటి అంటే ముంబైలో లాల్బాగ్ గణపతి అనమాట. ఎంత ఫేమస్ అంటే నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సేమ్ అదే రూపాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము గణేశుడిని, ఇక్కడ మేము ఆ రూపాన్ని తీసుకొచ్చాము అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియదు, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు, పైన గణేశుడు పైన ఉన్న రూపం పక్కన మనకి పరమేశ్వరుడు శివుడు కనిపిస్తూ ఉన్నారు. శివుడు పక్కన ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఆ అగ్నిలో ఉన్న అమ్మవారు అయితే సతీదేవి అంట, శివుడి మొదటి భార్య ఆవిడని చెప్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు పార్వతి గంగాదేవి మాత్రమే తెలుసు, ఆ సతీదేవి మొదటి భార్య అని చెప్తూ ఉన్నారు. అట్లాగే పక్కన ఆ సతీదేవి తండ్రి గారు, అంటే పరమేశ్వరుడికి మామ అవుతారనమాట. సో ఈ రూపం కూడా అక్కడ తీసుకొచ్చాము అని చెప్తూ ఉన్నారు. भैया ये सब बनाने के लिए कितना देर लगेगा, कितना टाइम लगेगा आपको, कितना दिन लगेगा? इसमें लगेगा पूरा एक साल इसमें कंटिन्यू रहेगा काम। ఓకే ఓకే. పిఓపి సే బనాయే కే రైట్. ఒక సంవత్సరం పాటు కష్టపడితే ఇంత మంచి విగ్రహం తయారైంది అంటున్నారు. అండ్ ఇంకా దీన్ని డెలివరీ ఇచ్చే సమయానికి ఇంకా కొంచెం తుది మెరుగులు దిద్దుతారు. అప్పటి వరకు ఇంకా విగ్రహం అయితే పూర్తి కావాల్సింది. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి పెయింట్ కూడా ధూల్పేట్లో ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే పెయింట్ కూడా ఎంత షైనీ ఉంటుంది అంటే అంత షైనీ ఉంటుంది ఇక్కడ. కొన్ని రూపాలు అయితే మనకి ఇంకా పూర్తి కావాల్సిన, ఎందుకంటే ఇంకా దాదాపు 2 నెలల పైగా సమయం ఉంది, ఈలోపు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. శివుడికి తీసుకొచ్చే నీలిరంగు సెలక్షన్ కూడా ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. భయ్యా उसका प्राइस कितना है? ये 1,40,000 बता रहे हैं। कुछ नेगोशिएबल ऐसा रहते क्या? हाँ रहेगा ना उसमें तो। ठीक है. 1,40,000 ఈ విగ్రహాన్ని ఎవరైనా సొంతం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్లేసెస్ కూడా ఇక్కడ నుంచి విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. ధూల్పేట విగ్రహం అంటే ఎంత స్పెషల్ అందరికి తెలిసిందే. సో మనకి 1,40,000 రూపాయలు చెప్తున్నారు. వాళ్ళ కష్టం కూడా అందులో ఉంది, బట్ కొంచెం నెగిషియబుల్ కూడా అని చెప్పని అంటున్నారు. వచ్చిన తర్వాత మీరు పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని డిస్కౌంట్ కూడా చేస్తా అంటున్నారు. భయ్యా ఈ ఆర్నమెంట్ ఇదేంటిది? ये कलकत्ता आर्गुमेंट है। कलकत्ता में बन के आएगा। ఓకే ఓకే. దేంతో తయారవుతుంది అది? ये तो अपना ఆర్టిఫిషియల్ మన ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ దండలు ఎట్లయితే ఉన్నాయో అవి అంటే ఒక జెన్యూన్ రూపం తీసుకురావడం కోసం, అది కూడా ఏదో జస్ట్ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి రంగులు అద్దకుండా నైట్ టైం లైటింగ్ పెట్టినప్పుడు ఆ మండపంలో గణేశుడు ఆ ఆధ్యాత్మిక వాతావరణం వస్తుంది కదా. సో ఆర్నమెంట్స్ కూడా ఆ ఒరిజినల్ లుక్ రావడం కోసం ఆ ప్రయత్నం చేస్తామని చెప్తూ ఉన్నారు. ఏ मूर्ति का हमेशा रहते क्या, नहीं तो उधर लालबाग में रहने वाला है क्या? नहीं ये अभी ये मूर्ति के लिए ये कॉन्सेप्ट में है ये। अच्छा, वो उधर लालबाग ऐसा नहीं रहते? नहीं रहेगा। ఓకే. సేమ్ కొంచెం అదే థీమ్ కావచ్చు, కాకపోతే కలర్ అయితే మారింది ఇక్కడ. ఇంకా ఇది పూర్తి కావాల్సింది. దాని పక్కన ఇంకొక వినాయకుడు కనిపిస్తున్నారు, ఎలుక మీద కూర్చున్న వినాయకుడు. మూషిక వాహనం అని చెప్పి అంటూ ఉంటారు కదా, మూషిక వాహనాధీశుడు. ఎస్, ఆ వాహనంతో బయలుదేరారు. మరి ఇది ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం. ఎట్లా అంటే ఫైనల్ డిజైన్ ఏమై ఉంటుంది ఇక్కడ? తల్వార్ కత్తి ఎట్లా ఏమైనా ఉంటుందా? इधर इसमें तलवार आएगा, इसमें कत्ता आएगा और इसमें त्रिशूल आएगा। ఓకే. అంటే అన్ని రకాల ఆయుధాలతోటి ఇక్కడ గణేశుడు అయితే ఆర్గ్యుమెంట్స్ भी आएगा इसको, ఆర్టిఫిషియల్ ఆర్గ్యుమెంట్స్. అంటే మూషిక వాహనం మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి గణేశుడు అయితే బయలుదేరాడు. ఈ థీమ్ చాలా బాగుంది. ఇప్పుడు ఆ వినాయకుడి తర్వాత ఇక్కడ మనకి ఇంకొక మంచి అద్భుతమైన గణేశుడి విగ్రహం కనిపిస్తోంది. చూస్తుంటే రకమైన మంచి అనుభూతి కనిపిస్తోంది. భయ్యా ఈ వినాయకుడి థీమ్ ఏంటి?
ये कृष्ण जी टाइप है गणेश, ओके। और ये नागराज है। हाँ जो समंदर में लड़ाई होता कृष्ण जी और नागराज का, हाँ तो कृष्ण जी इनको मारने का वो लगाते, इसके ऊपर अभी वैसा जो उसके हैंड पे लगे से हाँ ना, हाँ वैसा आएगा, हाँ उसको चक्कर आएगा, हाँ इनको मारने का वो करे तो इनके नागराज के वाइफ है ये, हाँ नागराज के वाइफ समुद्र पानी में से निकल के मेरे मांग रही नक्కు మत మారో बोल के। సముద్రంలో ఉన్నటువంటి నాగరాజుని గణేశుడు సంహరించడానికి వస్తున్నప్పుడు నాగరాజు భార్య అందరూ కూడా ముగ్గురు కూడా వినాయకుడిని వేడుకుంటారు, శరణు వేడుకుంటారు వద్దు అని. ఈ థీమ్తో చేశారు, కానీ చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కానీ చాలా ఇష్టంగా చేస్తామంటున్నారు. భయ్య ప్రైస్ ఎంత ఉంటుంది భయ్య? 1,40,000. 1,40,000. ఓకే. కానీ ఒకటి ఎప్పటి నుంచో అనిపిస్తుంది, చాలా డిఫరెంట్ ఫినిషింగ్. ఏంటి స్పెషాలిటీ ఏంటి? ధూల్పేట్ అంటేనే ఫినిషింగ్ అంటారు కదా, ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి? ऐसा फ्रिज बाहर नहीं कर सकते, बाहर भी बनता ना आउटस्कर्ट्स में, అవును. ऐसा फ्रिज नहीं आता बाहर पे। ఓకే. हम लोग అంటే पीओपी के ऊपर में मट्टी से फिनिश करते हैं उसको कि एकदम सॉफ्ट आना बोल के, ఓకే. तो वो दूसरा लोग नहीं कर सकता, हमारे हाथ से ही करना पड़ता हो, दूसरा लोग नहीं कर सकता है। యా పక్కన ఇంకొక చాలా పెద్ద వినాయకుడు కనిపిస్తూ ఉన్నారు. ये बुज्जा गणपति, కరెక్ట్ గా బొజ్జ గణపతి. ఎస్, మన దాదాపు ఎక్కువగా విగ్రహాలన్నీ ఈ రూపంలో లభ్యమవుతూ ఉంటాయి. భయ్యా జస్ట్ బొజ్జ గణపతి ఆసీనులై ఉన్నారు, రైట్? राइट। దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 1,30,000. 1,30,000. ఎన్ని ఫీట్లు ఏమైనా ఐడియా ఉందా? 14 फीट. 14 ఫీట్. ఇది డెలివరీ ఇచ్చేటప్పుడు ఇంత నేరో ఉంది కదా, ఎట్లా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి వెహికల్స్ వచ్చినప్పుడు? ఎంతమంది మోస్తారు? लेबर रहता है लास्ट में, ఓకే. बाहर से आता है यूपी, किधर से भी लेबर आता है, वो लोग व्हील रहता है नीचे, ఓకే. ऐसा उठा के व्हील लगाते हैं 3 व्हील लगा के व्हील में लेके जाता है, वहां से क्रेन पे चढ़ जाता है। ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మనం మామూలుగా వినాయకుని ఇలా ముట్టుకొని తీద్దాం, చెయ్యి వేద్దాం అన్నప్పుడు మనకి అక్కడ పట్టుకోవద్దు అని అంటారు కదా. ఆ సీక్రెట్ ఏంటి అంటే, మీకు తర్వాత ఫోటో కూడా చూపిస్తాను నేను. వినాయకుడిని అసెంబ్లీ చేస్తూ ఉంటారు కదా, ఒక్కో పార్ట్ తయారు చేసి ఎక్కడ పట్టుకోవాలి, వినాయకుడి స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందని మాత్రం వీళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే చాలా క్లియర్గా చెప్తారు, భయ్యా తొండం ఈ పాయింట్ దగ్గర పట్టుకోవద్దు, చేతులు ఈ దగ్గర పట్టుకోవద్దు అని. ఎందుకంటే ఇవన్నీ ముందు చేసి పెట్టి అచ్చులు తర్వాత తీసుకొచ్చి పెడతారనమాట. సో అందుకనే జాగ్రత్తగా తీసుకొచ్చి ఎక్కించి మళ్ళీ అక్కడ ఏదైతే దింపేటప్పుడు మనకు చెప్తారనమాట జాగ్రత్తగా ఎక్కడెక్కడ పట్టుకోవాలని. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక వినాయకుడు అయితే రెడీ అయితే అవుతున్నారు, ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనకి पूरा लालबाग का राजा टाइप है। ఓ ఇది కూడా లాల్బాగ్ राजा पूरा कॉपी है। ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు ఆ థీమ్ తీసుకున్నారు ఎక్కువగా? ఎందుకంటే చాలా వినాయకులు चेंजेस होते रहेगा। ఆహా, अब ये नेक्स्ट ईयर चेंज हो जाएगा, ఓకే, మళ్ళీ చేంజ్ అయిపోతుంది. యా, टोटल न्यू मॉडल आएगा अभी। యా, ఇక్కడ చూడొచ్చు మామూలుగా మనకి లప్పము అట్లాగే ఏదైతే స్పాంజ్ టైప్ ఉంటుంది కదా, ఇవన్నీ పెట్టి అచ్చు క్రియేట్ చేస్తారో దాని తర్వాత ఫైనలైజ్ అంటే రెడీ టు ఇది పెయింట్ వేయడానికి రెడీగా ఉంది, అంతేనా? రైట్. ఓకే. అంటే చూడండి ఎంత స్మూత్ ఫినిషింగ్ ఉందో, అది ధూల్పేట్ కా ధమాకా అని చెప్పొచ్చు. సో ఇది మొత్తంగా ధూల్పేట్లో అయితే వినాయక విగ్రహాలు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి కొన్ని కొత్త థీమ్లు కూడా యాడ్ అయ్యాయి, చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా కొంచెం నెగిషియబుల్ ఉంటుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ కొనేవాళ్ళు రెగ్యులర్గా ఉంటారు. ఇది ధూల్పేట్ వద్ద ప్రస్తుతం పరిస్థితి.